శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మే 17వ తారీఖు నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా దశమ స్థానంలో కుజగ్రహ సంచారం. ఇది కుజుడు అక్కడ దిగ్బళ్ళై ఉండడం, వృచ్చిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. ఈ కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. వృత్తిపరంగా మీకు ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో వారి నుంచి మీకు విముక్తి రావడం జరుగుతుంది. ఒక విధంగా మీకు వృత్తిలో హోదా, అభివృద్ధి, ప్రమోషన్ లాంటిది రావడం వల్ల మీ పై అధికారులు పెట్టే ఇబ్బందుల నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. వృత్తిపరంగా మీ స్థాయి, హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలో కన్నా చాలా కాన్ఫిడెన్స్గా మీరు వృత్తిలో పదవి బాధ్యత నిర్వహిస్తారు. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కంప్లీట్గా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే వారి భర్త గారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, అంటే భర్త గారికి ఉద్యోగం లేకపోవడం, ఖాళీగా ఉండడం, ఇటువంటి వారికి మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఒక ఉపాధి అవకాశాలు లభించే అవకాశం కూడా ఈ సమయంలో ఇండికేట్ చేస్తుంది. ఇక ప్రధానంగా లాభస్థానంలో రవి బుధుల కలయిక, ఇది ఒక విధంగా బుధాదిత్య యోగ ప్రభావం. ఇది విద్యార్థులకి కోరుకున్న కాలేజీలో సీటు వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది, ఆర్థిక పరంగా సహకారం అందుతుంది. అలాగే ప్రధానంగా మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క కుటుంబ అవసరాలకు, వ్యక్తిగత అవసరాలకి తండ్రి గారి సహకారం ఉంటుంది. మీరు పెద్దవారు అయి ఉంటే మీ సంతానం యొక్క సహకారం కూడా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలు, కొత్త ఆదాయ వనరులు మీకు కనబడడం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రధానంగా ఈ 2 గ్రహాలు లాభస్థానంలో ఉండడం వల్ల బాగా వృద్ధి చెందినటువంటి గవర్నమెంట్ అధికారులు కానీ, అలాగే రాజకీయ నాయకులు కానీ మీకు సంపూర్ణ మద్దతు, సహకారం ఇవ్వడం జరుగుతుంది. ఇక 12వ స్థానంలో శుక్రుడు, అంటే లాభాధిపతి వ్యయస్థానం, చతుర్థాధిపతి వ్యయస్థానం. ఏదో ఒక వాహనం మరి కొనే అవకాశం ఉంది. లేదంటే గృహాన్ని, కొత్త ఇల్లు మారడం కానీ, కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, ఇంటికి బంధువులు అది రావడం వల్ల వాళ్ళకి కొన్ని అతిథి మర్యాదలు లాంటివి చేయడం కానీ రావడం జరుగుతుంది. బట్ ఏదైనా చాలా కాలంగా మీ యొక్క కుటుంబానికి, స్నేహానికి, బంధుత్వానికి దూరంగా ఉన్నటువంటి ఒక స్త్రీ మీ కుటుంబంలో మళ్ళీ కలుసుకోవడం, వారికి మీరు తగిన ప్రాధాన్యం ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఏదైతే విపరీతమైన ఖర్చులు, ఒక పెళ్లికి ముందు ఎలాగైతే ఖర్చులు అవుతుంటాయో, ఒక హోమం, యజ్ఞం చేసే ముందు ఎంత ఖర్చు జరుగుతుంటుందో, ఇవన్నీ ప్రస్తుతం మీకు ఎక్కువ అధిక వ్యయం చెప్తూ ఉంది. అది పిల్లల చదువు గురించి అవ్వచ్చు, అలాగే ఏదైనా కుటుంబంలో జరిగిన శుభకార్యం గురించి అవ్వచ్చు, అలాగే కుటుంబ అవసరాల కొరకు, స్త్రీల కొరకు అంటే భార్య కొరకు, మదర్ కొరకు, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లు కానీ, బట్టలు కానీ కొనడం, ఏదైనా మొత్తం మీద ఏదో ఒక శుభకార్యం అన్నది తొందరలో జరుగుతుంది. దానికోసం మీరు ఇటువంటి ప్రిపరేషన్ అంతా జరగడం జరుగుతుంది. బట్ ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో రాహు ప్రభావం వల్ల మీరు ఎంతమందిని, అంటే మీ బంధువుల్ని, స్నేహితుల్ని ఎంత బాగా తృప్తిపరిచినప్పుడు కూడా ఏదో విధమైన అసంతృప్తి ఆ టైప్ నుంచి రావడం జరుగుతుంది. ఏదో విధంగా మిమ్మల్ని విమర్శించి, మిమ్మల్ని చిన్నపుచ్చి, మిమ్మల్ని ఏదో విధంగా బలహీనపరిచే పయటం కానీ, షేమ్ చేసే ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు జరిగే విధంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా గ్రహాలు రాహుకేతువుల మధ్య ఉండిపోవడం వల్ల, ఈ రాహుకేతువులు మీకు 8-2 స్థానాల మధ్య ఉండడం వల్ల కుటుంబ సభ్యుల వల్ల కొంత నష్టం కానీ, కొంత అవమానం కానీ, కొంత ఇబ్బంది కానీ జరిగే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒకరి యొక్క జన్మ రాశిలో వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం పుట్టినప్పుడు బలంగా ఉంటుందో జాతకుడు ఆ రంగంలో స్థిరపడడం, అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సూర్య భగవానుడు బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు బలంగా ఉన్నప్పుడు మిలిటరీ, సైన్యం, పోలీసు, ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో ఎక్కువగా స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే
గురువు బలంగా ఉన్నప్పుడు విద్యా సంబంధించినవి, బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్సు, అలాగే పౌరోహిత్యం, ఆధ్యాత్మిక వృత్తులు, సాంప్రదాయ వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఏ గ్రహం బలహీనంగా ఉంటుందో ఆ కారకత్వాల్లో బలహీనం అవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి, ఒక మనిషి, మగవాడు కావచ్చు, ప్రస్తుతం అమ్మాయిలు కూడా కావచ్చు, వారి జీవితంలో కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితంలో వైవాహిక జీవితం బాగుంటుంది, ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహిస్తాడు, అలాగే సంతానం విషయంలో అనుకున్న సమయానికి సంతానం కలుగుతారు, అలాగే వారి జీవితంలో పుత్ర సంతానం కలగాలన్నా, కంప్లీట్గా సొంత గృహం ఏర్పడాలన్నా, స్థిరాస్తి సంపాదించాలన్నా, చాలా షార్ట్ పీరియడ్లో ఉన్నత స్థాయి సాధించాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరి. అందుకని కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఏదైనా ఒక గ్రహం ఈ గోచార రీత్యా స్వక్షేత్రంలోకి ఉచ్చులోకి వచ్చినప్పుడు ఆ గ్రహాన్ని ఆరాధించడమో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధిస్తే ఆ గ్రహం మనకి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు ఈ జూన్ నెల 20వ తారీఖు వరకు స్వక్షేత్రంలో ఉచ్చలో, అంటే మూల త్రికోణంలో ఉంటాడు. అంటే ఉచ్చలో ఉండడు, మూల త్రికోణంలో ఉండడం వల్ల కుజుడు బలవంతుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఈ సమయంలో కుజుని యొక్క కారకత్వాలు, ఎవరికైతే ఎక్కువగా అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీరాలన్నా, వివాహం అవడం లేదు, వివాహం జరగాలన్నా, ఏదైనా ఇల్లు స్థిరాస్తి సంపాదించుకోవాలన్నా, లేదంటే మన స్థిరాస్తి కబ్జాలోనో ఇతర ఆధీనంలోనో తాకట్లోనో ఉంది, అది ఇడిపించుకోవాలన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గాలన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలన్నా, జాతకుడు వ్యసనాల నుంచి బయటపడాలన్నా, అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బయటపడాలన్నా కంప్లీట్గా మీరు కుజుని యొక్క అనుగ్రహం పొందితే దాంట్లోంచి తొందరగా బయటపడతారన్నమాట. అంటే కుజుడు బలంగా ఉన్నప్పుడు, అంటే మన వ్యక్తి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎంత తొందరగా మనం బయటపడతామో ఈ కుజుడికి మీరు పరిహారం చేసుకుంటే అంత తొందరగా పరిహారం అవుతుంది. అయితే ఎవరైతే అన్నదమ్ములు లేదంటే భార్యాభర్తలు రుణాలు ఇవి ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవలసి ఉంటుంది. అంటే ఒక 40 రోజులు టైం తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి, హనుమాన్కి 5 ప్రదక్షిణలు చేయడం, సింధూరం తిలకంగా ధరించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే రామనామ స్మరణ చేయడం వల్ల తొందరగా మీరు ఫలితాన్ని పొందగలుగుతుంటారు. అయితే సంతానం కలగడం లేదు, పెళ్ళి ఆలస్యం అవుతుంది, కొన్ని వాటికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎలాగంటే ఇంచుమించు రోజు వెళ్ళొచ్చు, మంగళవారాలు చేసుకోవచ్చు. స్వామికి బెల్లం పానకం, తేనె, చెరకు రసం వీటితో అభిషేకం చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం రావడం జరుగుతుంది. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ సర్పంగా మారడం, అది స్టోరీ అది ఉంటుంది. అందుకనే సర్పాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని సర్పం రూపంలో ఆరాధించడం కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటే మీరు జంట పావులను ఆరాధించవచ్చు, నిజంగా స్వయంభూగా వేసినటువంటి పాము పొట్టలను కూడా పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ పరిహారం అవుతుంది. మీకు హైదరాబాద్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్లో కన్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అన్నది చాలా పవర్ఫుల్. మీరు ఏ ప్రాంతంలో, ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎక్కడున్నా మీ కోరిక తీరాలంటే కంపల్సరిగా కన్మన్ ఘాట్ హనుమాన్ని మీరు ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల మీ సమస్య అన్నది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో స్కందగిరి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మీరు స్వామిని దర్శించుకోవడం వల్ల మీరు ఎక్కడ విదేశంలో ఉన్నా సరే, కేవలం ఆన్లైన్లో అయినా సరే ఆ స్వామిని మీరు ఆన్లైన్లో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే 100కి 100 రూపాయలు సంతానపరంగా ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. స్వస్తి.